హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యశికా గార్డెన్। ఈరోజు ఈ వీడియోలో మన గార్డెన్లో ఉన్న బంగిరిబిల్లి మామిడి చెట్టు అండి, చూసారు కదా। ఇది బంగిరిబిల్లి మామిడి చెట్టు మొత్తం అన్ని కూడా పరువు వచ్చేసినాయి। అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాం। అలాగే ఇంతవరకు మన ఛానల్ లైక్ చేస్తున్న వారికి, సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి। ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం ఈ బంగిరిబిల్లి చెట్టు మనం వేసుకొని అంటే మన గార్డెన్లో వేసి ఒక 15 ఇయర్స్ పైన అయిపోతుంది। ఇది అప్పటి నుంచి కూడా అంటే ఒక 2 ఇయర్స్ నుంచి తర్వాత నుంచి మనకి కాయలు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట। అలాగే మధ్యలో మాత్రం ఒకసారి పెద్ద తుఫాన్ వల్ల మొత్తం చెట్టు అంతా పడిపోయిందండి। చెట్టు అంతా పడిపోయిన తర్వాత దీనికి మళ్ళీ కర్రలు సపోర్ట్ పెట్టి నుంచోబెట్టారు। నుంచోబెట్టిన తర్వాత ఒక 1 ఇయర్ అయితే మాత్రం కొంచెం కాయలు సరిగ్గా కాయలేదు, కానీ అంటే చిన్న చిన్న కాయలు అయిపోయాయి అనమాట, సైజు తగ్గిపోయి ఇప్పుడు అలా కాకుండా చాలా పెద్దగా వచ్చాయి, మళ్ళీ మామూలుగా వచ్చేసాయి। ఈరోజు హార్వెస్ట్ చేయడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే అంటే కోసేయడానికి చూసారు కదండి కోతులు। ఇవి అస్సలు మొత్తం అంతా ఈ మామిడికాయలు ఇంకా ఉంచుదామన్నా కూడా ఈ కోతులు అయితే అస్సలు ఇల్లు వదలట్లేదండి। మొత్తం అంతా కూడా అంటే అవి తింటున్నాయని ప్రాబ్లం కాదు, మొత్తం అంటే అవి తింటున్నప్పుడు మనం ఏదైనా బయటికి వెళ్ళినా చేసినా మనమే తిరగబడిపోతున్నాయి చూడండి కోతులు, ఆలవ బండ్లు మొత్తం అన్నీ కూడా ఈ చెట్టు మీద అనమాట। మామిడికాయలు ఉండడం వల్ల ఏంటంటే ఈ ప్లేస్ని ఇంకా వదిలి వెళ్ళట్లేదు, వీలైనంత వరకు అక్కడ ఉండిపోతున్నాయి, మాకు బయటికి రానివ్వకుండా చేస్తున్నాయి అన్నమాట। చూడండి ఇంకా అదే ప్లేస్ అంటే ఆ చెట్టు వాటిదే అన్నట్టుగా అలా ఉండిపోతున్నాయి, మొత్తం తినేసి కిందనంతా పాడు చేసేస్తున్నాయి। అందువల్ల వీలైనంత వరకు మేము ఆ లేని టైంలో మేము ఇంకా హార్వెస్ట్ చేసేస్తున్నాం అనమాట। చూసారు కదా, ఇవి చూస్తే అంటే కొంచెం పరువు వచ్చాయి, ఇంకా కొంచెం వచ్చినా కొన్ని అంటే వీలైనంత వరకు మాకు అంటే అవి పరువు వచ్చినా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా అన్ని కాయలు కూడా తెంపేస్తున్నాం అనమాట। ఎందుకంటే వీటిని డిస్టర్బ్ చాలా ఎక్కువైపోతుంది మాకు కోతుల వల్ల, అందుకని మాకు చేతికి అందినవన్నీ ఈ విధంగా తెంపేసుకుంటున్నాము, కొంచెం కింద వరకు ఉన్నవన్నీ కూడా ఈ విధంగా తెంపేసుకుంటున్నాం। ఇవన్నీ కూడా చూడండి మ్యాక్సిమం పరువుకు వచ్చేసాయి। ఇవి మనం ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా పక్కన పెట్టుకున్నట్టయితే ఒక 1 వీక్లో ముగ్గిపోతాయి। అవి చూసారా ఈ కర్ర అనేది దానికే సపోర్ట్కి పెట్టామని చెప్పాం కదా పడిపోయినప్పుడు, అదనమాట। అలాగే చూడండి ఇదంతా కూడా ఎలా అయిపోయిందో, నల్లగా అయిపోయిందంటే ఇక్కడ ఈ కర్రల వల్ల ఏంటంటే నల్ల చీమలు పైకి వెళ్తుంటాయి కదా, ఆ చీమలు కాస్త మొత్తం అంతా దీనికి పట్టేసాయి అనమాట। ఇది చూడండి ఇది మళ్ళీ ఇది బాగానే ఉంది, ఈ కొన్ని కాయలు బాగానే ఉన్నాయి అంటే అక్కడ మాత్రమే, మిగతా అన్నీ కూడా కాదు, అక్కడ ఆ ప్లేస్కే కొన్ని కాయలు పాడైపోయాయి అనమాట, మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి। అలాగే ఇది చూడండి చిన్న కాయ అయినా కూడా ఇది కూడా పరువుకు వస్తుంది, చూసారా చిన్న చిన్న కాయలైనా కూడా పరువుకు వస్తాయి అనమాట। ఏంటంటే చిన్న కాయలప్పుడు కొంచెం ముదిరిపోతుంటాయి కదా, అలా ఆ సైజు అలా ఉండిపోయి ముదిరిపోతుంటాయి, ఇవి కూడా పరువుకు వచ్చి ఇవి కూడా బాగానే ఉన్నాయి। అలాగే ఇది పెద్ద సైజు, ఇది కూడా చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఒక 2-3 రోజులు ఈజీగా ముగ్గిపోతాయి అనమాట। కొన్ని కొంచెం పరువు తక్కువగా ఉన్నవి ఇంకొక 1 వీక్ పడుతుంది। ఏదేమైనా కూడా అంటే దీనికి ఎలాంటి మందు ఏది యూజ్ చేయకుండా, కెమికల్స్ అవి యూజ్ చేయకుండా పక్కన పెట్టుకున్నట్టయితే దాని అంతటా ఎలా ముగ్గిపోతుంటాయి। ఇవన్నీ కూడా కిందన మన చేతికి అందిన కాయలు, ఇప్పుడు ఏంటంటే కొంచెం పైనుంచి గెడ పెట్టుకొని తెంపుకుందాము। చూడండి ఈ విధంగా అనమాట, ఆ పైనుంచి మనం అంటే అందవు కదా, అలాగని దులిపేసినా కూడా అవి చిదిగిపోయి అసలు మొగ్గవు అనమాట, పాడైపోతే మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోతాయి, అందువల్ల ఈ విధంగా తెంపుకుంటున్నాం అనమాట మొత్తం అన్నీ కూడాను। చూడండి మొత్తం చూసినంత వరకు చాలా వరకు ఏంటంటే మనకు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా పరువు వచ్చేసాయి అనమాట, చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పరువు వస్తాయి ఈజీగా మనకు ఒక 1 వీక్లో ఇవన్నీ కూడా ముగ్గిపోతాయండి। చూడండి మొత్తం హార్వెస్ట్ చేసిన కాయలన్నీ ఇవన్నమాట, మొత్తం అన్నీ కూడా తెంపేసాము, చూసారు కదా ఇన్ని కాయలు వచ్చినాయి మొత్తం అంతా హార్వెస్ట్ చేసుకోవడంలో। మామిడికాయలన్నీ కూడా ఇవన్నీ కూడా బంగిరిబిల్లేనండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దీంట్లో ఏదైనా కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి।